హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఇవాళ చేదు కాకరకాయతో కూడా కమ్మగా కారం పొడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. కాకరకాయలని నీట్గా చెక్కు మొత్తం తీసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకుని వాటర్లో వేసి కడుక్కోవాలి. ఇప్పుడు కాకరకాయలని గుండ్రటి ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మధ్యస్థంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు కారం కోసం ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన స్పైసీనెస్కి సరిపడేలాగా 7 లేక 8 ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు జీలకర్ర, ఎండు కొబ్బరి, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలను గట్టిగా పిండితే దానిలోని వాటర్ అంతా వచ్చేస్తుంది. వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మరీ డార్క్ కలర్ రాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నిటినీ వేరుగా సపరేట్గా తీసుకోవాలి. ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా కూడా తినేయొచ్చు అసలు. ఇప్పుడు ఆ ప్యాన్లోని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఒక 1.5 స్పూన్ ఆయిల్ ఉంచుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా కారపొడిలో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉండాలి. కొబ్బరి వేసాం కాబట్టి అడుగు పడుతుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ వేగనిస్తే చాలు. చాలా హెల్దీ, సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ. కాకరకాయ అంటే ఇష్టం లేదు, చేదు అనేవాళ్ళు కూడా అన్నం మొత్తం తినేస్తారు దీంతో. సో కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.